ఈ లక్ష్యాలను గురించి లేదా వాటన్నింటి గురించి చెప్పుకోవడం ఎవరైనా చెప్పుకోవచ్చు, నేనేం కాదంటలేదు, అవన్నీ చేయాల్సినవే. కానీ గతంలో మనం వాటికి సంబంధించి ఏమైనా ప్రాథమికమైనటువంటి చర్యలైనా తీసుకున్నామా అంటే తీసుకోలేదనేదే నా విమర్శ. అంతే తప్ప తీసుకోవద్దని కాదు, లేకపోతే తీసుకోరు అనేటువంటి శాపనార్థాలు పెట్టడానికి నేను సిద్ధం కాదు. మాటలు చెప్పినంతగా ఆచరణ గడప దాటడం లేదు అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఉదాహరణకి డిప్యూటీ సీఎం గా నేను తాట ఒలుస్తా, తోలు ఒలుస్తా అని చెప్పేసి ఆయన కబుర్లు చెప్పాడు. మార్పు ఏమిటి అదనంగా? ఇదిగో ఈ ఏడాది కాలంలో గతంలో ఉన్నటువంటి వివిధ శాఖలకు సంబంధించి గతంలో ఉన్నటువంటి పాలకులకి ఇప్పటికీ మార్పు ఏమిటంటే ఇంతవరకు దాని కంటిన్యూషన్ కొనసాగింపుగా ఉంది తప్ప ఏమిటి అంటే మా దగ్గర మేము ఇంత అప్పు చేశారు, ఇంత అప్పు చేసినందువల్ల వాటన్నిటిని సర్దుకోవాల్సి వస్తుంది కదా అని చెప్తారు. ఇక్కడ అది ఇప్పుడు చెప్పడం ఏంటి? ఏడాది తర్వాత లేదా ఏడాది కాలంలో అధికారానికి వచ్చిన తర్వాత చెప్పడం ఏంటి? చంద్రబాబు నాయుడు గారికి పరిపాలన అనుభవం ఉంది, ప్రతిపక్ష నాయకుడిగా అనుభవం ఉంది. సరే, పవన్ కళ్యాణ్ గారికి అనుభవం లేకపోవచ్చు. చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంటే ఎట్లా అప్పులు తీసుకొస్తారో, వాటిని ఎట్లా తీర్చాలో, రాష్ట్రానికి ఎంత అప్పులు ఉన్నాయో ఏమిటో ఏమి తెలియకుండానే సూపర్ 6 పేరుతోటి ఆ విధమైనటువంటి భారీ వాగ్దానాలు చేశారా? మరి పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో కాంగ్రెస్ కూడా అదే విధంగా వాగ్దానాలు చేసింది. ఆ కాంగ్రెస్ మీద ఈ 3 పార్టీల కూటమిలో ఉన్నటువంటి బీజేపీ ఏం చెప్తా ఉంది? మీకేమి తెలియకుండానే వాగ్దానాలు చేశారా? మరి ఏ విధంగా డబ్బులు తీసుకొద్దామని, ఏ విధంగా వనరులు సమీకరిద్దామని ఇన్ని వాగ్దానాలు చేశారు, మీరు అమలు జరుపుతారా లేదా అని చెప్పేసి బీజేపీ ఇక్కడ పీక పట్టుకుంటా ఉంది. మరి అక్కడికి వచ్చేసరికి ఆ నెపం అంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేసి 3 పార్టీల కూటమి వీటన్నింటికి పాపాల భైరవుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి చెప్తున్నారు. మరి అది ఎట్లా? తర్కబద్ధంగా చూసినప్పుడు 2 రాష్ట్రాల్లో పరిపాలన చేసినటువంటి వాళ్ళు రాష్ట్రాన్ని దివాళా తీయించే విధంగా అప్పుల పాలు చేసిన మాట వాస్తవం. నేను కూడా అంగీకరిస్తాం. అనేక సందర్భాల్లో కూడా చెప్పాను. నేను అలవిమాలినటువంటి అప్పులు కేంద్ర ప్రభుత్వంతో జగన్మోహన్ రెడ్డి గారు అయితే కేంద్ర ప్రభుత్వంతో ప్రజల మీద భారాలు మోపే విధంగా షరతులను అంగీకరించి మరి వాళ్ళు ఇచ్చేటువంటి 0.5%, 1% అప్పులు అదనంగా తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ 3 పార్టీల కూటమికి అవి గుదిబండలుగా మారబోతున్నాయి. గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వంతో ఆమోదించినటువంటి అంశాలని చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా వాటిని తిరస్కరించేటువంటి అవకాశం లేదు, అధికారం కూడా లేదు. ఎందుకంటే ప్రభుత్వం చేసుకున్నటువంటిది. ఉదాహరణకి నేను చెప్పాల్సి వస్తే స్మార్ట్ మీటర్లు పెడితే వాటన్నిటిని పగలగొట్టమని చెప్పేసి మరి ఇదే లోకేష్ గారు, ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే తెలుగుదేశం నాయకులు చెప్పారు కదా. మరి ఇప్పుడు ఏంటి? మరి మాట మార్చేశారు. లెక్కలు తేలాలంటే కరెంట్ ఎంత కాలుతుందో లెక్కలు తేలాలంటే స్మార్ట్ మీటర్లు ఉండాలి అని చెప్పేసి కబుర్లు చెప్తున్నారు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మేము ఈ సంస్కరణలు అమలు జరుపుతామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని 0.5% అదనంగా అప్పులకి అర్హత సంపాదించి అప్పులు తీసుకొచ్చాడు ఆయన. మరి దాన్ని ఇప్పుడు రద్దు చేసుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారికి రద్దు చేసుకోగలరా? రద్దు చేసుకునేటువంటి ధైర్యం ఉందా నరేంద్ర మోడీ గారిని తిరస్కరించి? కానీ దాన్ని అమలు జరపడానికి ఆయన ప్రభుత్వం కోరుకుంది. మరి తెలుగుదేశం పార్టీకి ఆ విషయం తెలీదా? ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ సంబంధాలు, ప్రభుత్వంతో చేసుకున్నటువంటి ఒప్పందాలు ఎట్లా ఉంటాయో తెలుసు కదా. అదే విధంగా విద్యుత్తుకు సంబంధించి మేము వస్తే విద్యుత్ భారాలను ఇంకా తగ్గిస్తాము అని చెప్పారు. మరి ఏం చేశారు? వచ్చినటువంటి ఏడాది కాలంలోనే 15,000 కోట్ల రూపాయలు గత జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి భారం ఇది అని చెప్పేసి వీళ్ళు మోపారు. మరి చంద్రబాబు నాయుడు గారు మొదటి 5 ఏళ్ల కాలంలో విద్యుత్ కొనుగోలు చేసినటువంటి భారాన్ని కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మోపింది. దాని కంటిన్యూషన్ వస్తా ఉంది. దాన్ని జనం మీద మోపాలా లేకపోతే మరి ప్రభుత్వం భరించాలా? ప్రభుత్వం భరించకుండా జనం మీద వసూలు చేస్తున్నారు. అందుకని ఇవన్నీ కూడా జనం దృష్టిలో ఉన్నాయి. వీటన్నిటిని ఈ బలహీనతల్ని సొమ్ము చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి అంత ధైర్యం వచ్చిందనేది నేను చెప్పదలుచుకున్నటువంటి ఫైనల్గా ఒకటే మాట కోటేశ్వరరావు గారు, అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ
చెప్పేది ఏంటంటే సంక్షేమ పథకాలని నిర్లక్ష్యం చేస్తున్నారు అనేటువంటి ఒక విషయాన్ని పదే పదే హైలైట్ చేస్తుంది. సరే, అధికారంలో ఉన్నటువంటి టీడీపీ కావచ్చు, ఆయా అధికార వర్గాలు కావచ్చు, సంక్షేమాన్ని కంటిన్యూ చేస్తున్నాం, దాంతోపాటు అభివృద్ధి పైన కూడా మేము దృష్టి సారించామని చెప్పారు. సరే, ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమం కొద్దిసేపు పక్కన పెడదాం, అభివృద్ధి విషయంలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఏమైనా కొంతవరకైనా గత ప్రభుత్వంతో కంపేర్ చేస్తే ముందుకు వెళ్తుంది అనుకోవాలా, లేకపోతే గత ప్రభుత్వం మాదిరే ఎక్కడి గొంగలు అక్కడే అనుకునేటువంటి పరిస్థితి ఉందా? ఏం చెప్తారు ఫైనల్గా, ఏం చెప్తారు ఈ మాట? ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఒక బడ్జెట్ ను మాత్రమే ప్రవేశపెట్టడానికి అవకాశం వచ్చింది. అంతకుముందు తాత్కాలిక బడ్జెట్, అది పూర్తి బడ్జెట్ కాదు, ఎందుకంటే జూన్ లో వచ్చారు, బడ్జెట్ కాదు. అవును, కాదు అది. అందుకని దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోలేము. ఈ బడ్జెట్ లో వీళ్ళు కేటాయించినటువంటి దాన్ని ఏ విధంగా ఖర్చు చేస్తారు, ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, మౌలిక వసతులు, పెట్టుబడి రంగం అనేటువంటిది రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. రాష్ట్రానికి అదనపు ఆదాయ వనరుగా ఉంటుంది, ఉపాధి వనరుగా ఉంటుంది. సంక్షేమ పథకాలు అనేటువంటివి ఎన్ని అమలు జరిగినా జనంలోకి డబ్బులు వెళ్తాయి. అయితే ఆ డబ్బులు మళ్ళా కొనుగోలు శక్తి రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి, అటు కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో అదొక ట్రాక్. కానీ పర్మనెంట్ గా ఉండేటువంటి ఆస్తుల కల్పన అనేటువంటిది మూలధన పెట్టుబడి. ఆ మూలధన పెట్టుబడి విషయంలో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ చూసినా, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ట్రాక్ చూసినా, రెండు సేమ్. ఒక 0.5%, 0.5%, 0.5 అటు తేడా ఉండొచ్చు తప్ప పెద్దగా తేడా లేదు. అందుకని ఇప్పుడు ఆ తేడా ఏమన్నా కనపడాలంటే ఇప్పటికిప్పుడు మనకు కనపడదు. ఎందుకంటే మనం మార్చిలో పెట్టినటువంటి బడ్జెట్ జూన్ నాటికి ఫలితాలు చూపించుకుంటే ఎట్లా చూపిస్తుంది? ఏమన్నా ఏటీఎం కాదు కదా. అందుకని ఇది ఓవర్ ఏ పీరియడ్ ఇది ఏ మేరకు ఉందనేటువంటిది దాన్ని మనం అసెస్ చేయాలి. అందుకని ఇప్పుడే మనం దాని గురించి అయిపోయిందను అవ్వలేదని మనం ఆ విధమైనటువంటి కన్క్లూజన్స్ రాకూడదు అనేది నేను చెప్పదలుచుకున్నాను. అయితే ఒకటి మాత్రం చివరిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, రాబోయేటువంటి 4 సంవత్సరాల కాలంలో వైఫల్యాల గురించి వివరించుకోవడానికే ఈ కూటమి ప్రభుత్వానికి సమయం సరిపోతుంది. అది ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, 1.5 కాలంలో రేవంత్ రెడ్డి గారికి అదే జరుగుతూ ఉంది. అదే విధమైనటువంటి ఆర్థిక దుస్థితి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంది. అందుకని అటువంటి జనానికి ప్రతిపక్షం విసిరేటువంటి సవాళ్ళకి సంజయ్కి చెప్పుకోవడానికే మాకు టైం సరిపోతుందని ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు మొత్తుకుంటున్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా 3 పార్టీల కూటమికి అదే పరిస్థితి ఎదురుగా పోతుంది అనేది నా అభిప్రాయం. ఫైన్ అండి. ఫైనల్గా విజయభాస్కర్ గారు, మీరు ఏం చెప్తారండి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి? ఇప్పటికే కౌంటర్ ఇచ్చారు, సరే మేము సంక్షేమం విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు బెటర్గా ఉన్నామని చెప్తున్నారు. రాబోయే 4 ఏళ్ల పాటు మీకు